ప్రపంచ దేశాలు ఆయిల్ సప్లైలో ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చేసాయి. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాలని తగలబెట్టేస్తోంది. అనేక దేశాల్లో ఆయిల్ ధరలు అమాంతం భగ్గుమంటున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచ ఆయిల్ ఎక్స్పోర్ట్ కి ఇంపార్టెంట్ సీ రూట్ ఇది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య ప్రపంచ చమురు జీవనాడి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఆందోళనలో మునిగిపోతోంది. హోర్ముజ్ జలసంధి అరేబియా సముద్రంలో ఒమాన్ కు చెందిన మొసాండం పెనున్సులా, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి. దీని వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు. కానీ 2 షిప్పింగ్ లైన్లు ఉండడంతో వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్లు, VLCC అంటారు, అవి కూడా సులువుగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ప్రయాణిస్తాయి. ఒమాన్ తీరం నుంచి ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్ లోకి వెళ్లి చమురుతో నిండి తిరిగి హోర్ముజ్ ద్వారా బయటికి వస్తాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని వరల్డ్స్ ఫ్యూయల్ లైఫ్ లైన్ అని కూడా అంటారు. రోజు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు అంటే ప్రపంచ వినియోగంలో 20% ఈ మార్గం నుంచే ప్రయాణిస్తుంది. అంతేకాదు LNG రవాణాలో 30% కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. ఫ్యూయల్ ఎక్స్పోర్ట్స్ విషయంలో సౌదీ అరేబియా, ఇరాన్, UAE, ఇరాక్, కువైట్, ఖతార్ వంటి దేశాలు ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో నిలిచిపోయే సిచ్యుయేషన్ వచ్చింది. హార్ముజ్ స్ట్రైట్ బంద్ అయితే ఏం జరుగుతుంది? ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ రిస్కీ థింగ్. చమురు ధరలు బ్యారెల్ కు $100 నుంచి $150 ఎగిసిపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే 1970ల తర్వాత ఆయిల్ షాక్ల కంటే ఇది భారీ దెబ్బగా మారిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగి పెట్రోల్, డీజిల్, LNG ధరలు అమాంతంగా పెరిగిపోతాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయితే 40% చమురు దిగుమతులు చేసుకునే భారత్ వంటి దేశాలు ఈ మార్గం పైన ఆధారపడి ఉండడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోను కావాల్సి వస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చావు దెబ్బ కొట్టినట్టే అవుతుంది. ఆర్థిక మాంద్యం, ఆహార ధరల పెరుగుదలతో ఇరాన్కు కూడా భారీ నష్టం జరుగుతుంది. ఇరాన్ 80% చమురు ఎగుమతులు చైనాకు ఆధారంగా ఉండడంతో దాని ఆర్థిక శక్తి కూడా క్షీణించే ప్రమాదం ఉంది. ఈ హోర్ముజ్ జలసంధి గురించి గతంలో అనేక యుద్ధాలు జరిగాయి. హోర్ముజ్ స్ట్రైట్ చరిత్రలో ట్యాంకర్ యుద్ధం అని ఇరాన్, ఇరాక్ దేశాలు పెద్ద ఎత్తున పోరాడాయి. 450 నౌకలపై దాడులు జరిగినా ఆ టైంలో కూడా హోర్ముజ్ మూతపడలేదు. అదే సమయంలో అమెరికా ఇరాన్ విమానాన్ని పొరబాటున కూల్చి 290 మంది మరణానికి కారణమైంది. ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పుడు కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మూసేయాలని చూసింది ఇరాన్. అరబ్ దేశాలైన సౌదీ, UAE, ఖతార్ 100% ఎగుమతులు హోర్ముజ్ పై ఆధారపడి ఉన్నాయి. ఇది బంద్ అయితే ఆర్థిక శక్తి కుదేలయ్యి రాజకీయ ఉద్రిక్తతలు కూడా పెరుగుతాయి. అయితే హోర్ముజ్ స్ట్రైట్ అంతర్జాతీయ జలాల్లో ఉండడంతో ఇరాన్, ఒమాన్ సంయుక్త నియంత్రణలో ఉంది. కానీ ఇరాన్ తన సైనిక శక్తితో ఆధిపత్యం సాధించే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఈ ప్రభావం భారత్పై భారీగా పడుతుంది. జూన్ 13న పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి భారత్కు 74 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్టుగా ప్రకటించారు. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వల్ల ఇప్పుడు ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నిల్వల కోసం ఇంపోర్ట్ చేసుకునే ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.